హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ షేడ్ డివైన్ హెరో. ఫ్రెండ్స్, ఈరోజు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా తన ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ పర్సన్ది చూస్తామండి. ఓకే, తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది, తన లైఫ్ హ్యాపీగానే ఉన్నారా, టోటల్గా తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఓకేనా? ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుందండి. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తను మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా తను ఏం ఆలోచిస్తున్నారు, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. సో మీరందరూ ఏం చేస్తారంటే మీ పర్సన్ నేమ్ని 3 times ఆర్ 5 times అనుకుని చూడండి. ఎందుకంటే ఇది న్యూ మూన్ తర్వాత వస్తున్న ఎనర్జీస్ కదా, కాబట్టి మీ పరంగా పాజిటివ్ ఉండాలి అని మీరు మనసులో ప్రేయర్ చేసుకోండి. ఓకే, ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు, అండ్ మీ ఫ్రెండ్స్ పరంగా కూడా మీరు చూసుకోవచ్చండి. ఓకే, అండ్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, వారు మీకు దూరంగా ఉన్నారు అంటే ఫ్రెండ్స్ పరంగా కూడా మీరు చూడొచ్చండి. ఓకే, ఈ పర్సన్కి మీరు గుర్తున్నారా లేదా, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే తనకి మీరు గుర్తున్నారా లేదా చూస్తాం. ఓకేనా? ఓకే, రీడింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. స్ట్రెంగ్త్, Queen of Wands, King of Pentacles, 8 of Cups, Page of Cups, Ten of Wands, 8 of Swords, Page of Swords, the Moon, Ace of Wands, 5 of Wands, the World, Queen of Swords, the Sun, 7 of Pentacles. Nine of Pentacles, 7 of Wands, the Empress, the Emperor, Judgment, King of Pentacles, the Tower, 9 of Cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Swords. మన టాపిక్ ఏంటిది, మీ పర్సన్ తను మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్కి అసలు నైట్ నిద్ర కూడా ఉండడం లేదండి, అసలు తన మనసు ఏమి బాగుండడం లేదండి ఈ పర్సన్కి. అంటే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఈ పర్సన్. అందుకనే తనకి సరిగా నిద్ర పట్టడం లేదు, చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. అంటే తనకు అసలు ఏమీ అర్థం కావడం లేదండి ఈ పర్సన్కి. ఒకసారి తనకి మీరు కావాలి అనిపిస్తుంది, ఇంకొకసారి మీరు వద్దు, అసలు ఏటో తెలుసుకోలేకపోతున్నారండి ఈ పర్సన్. దాని వలన చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కదా, దాని వలన తనకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు, చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. అండ్ ఇప్పటిదాకా చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారే ఈ రీడింగ్ చూస్తున్నారు అని ఎనర్జీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా ఇక్కడ అదే ఎనర్జీ ఎక్కువ చూపిస్తుందన్నమాట. లేదా ఈ పర్సన్ మీరు ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఇంకా ప్రపోజ్ చేసుకోలేదు, మీ మనసులో ఉన్న మాట ఈ పర్సన్కి చెప్పలేదు, తన మనసులో ఉన్న మాట మీతో చెప్పలేదు అంటే ఇలాంటి వారికి ఖచ్చితంగా మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి. ఓకే, కాకపోతే ఎన్ని రోజులలో న్యూ బిగినింగ్ అవుతుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. ఓకేనా? అండ్ వైఫ్ అండ్ హస్బెండే చూస్తున్నారు అంటే మీరిద్దరు ఎంప్రెస్ అండ్ ఎంపరర్ అండి, మీరు కపుల్స్ అన్నమాట.
ఈ జన్మలో అయినా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదా పూర్వ జన్మలో కూడా మీరు వైఫ్ అండ్ హస్బెండ్, మళ్ళీ ఈ జన్మలో మీరు కలవడం అలాంటి ఎనర్జీ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, పూర్వజన్మలో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ జన్మలో మీకు మ్యారేజ్ అవ్వలేదు, ఇద్దరు దూరంగా ఉన్నారు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కానీ చెప్పుకోవడం లేదు, అలాంటిది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది. ఇద్దరికి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. ఓకేనా, ఈ పర్సన్ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు కదా, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఈ పర్సన్ ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ అంటే తన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అంటే తను ఏటో తెలుసుకోలేకపోతున్నారండి. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన మనసుకి మీరు కావాలి అనిపిస్తుంది, తన మైండ్ ఏమో ఆలోచిస్తున్నారంటే వద్దు అని చెప్తుంది అనమాట. ఎందుకు అంటే ఈ పర్సన్ సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్ లాగా చూపిస్తుందండి. ఓకే, సొసైటీ గురించి ఇంకా వారేమనుకుంటారో వీరేమనుకుంటారో. తన మనసులో ప్రేమ ఉంటుందా అంటే ఖచ్చితంగా తన మనసులో ప్రేమ ఉంటుంది, చాలా చెప్పలేనంత ప్రేమ తనలో ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. బయట మాత్రం అసలు ఏమీ తెలియనట్టుగా, ఏమీ తన మనసులో లేనట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. వీరు లోపల ఎంత బాధపడతారంటే అసలు మీరు కూడా బాధపడారండి, అంతగా బాధపడతారు ఈ పర్సన్. ఓకే, ఫస్ట్ కార్డ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ కార్డ్లో ఈ పర్సన్ మీ రిలేషన్ పరంగా తను స్ట్రెంత్ అవుతున్నారండి. అండ్ మిమ్మల్ని చూస్తేనే ఈ పర్సన్ భయపడుతున్నారండి. తను ఎలా చూస్తున్నారు మిమ్మల్ని అంటే ఒక లయన్ లాగా చూస్తున్నారండి. తన కంటికి మీరు అలా కనిపిస్తున్నారనమాట. అంటే మీకు మీరు చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. అండ్ ఒక స్ట్రాంగ్ లేడీ లాగా అండ్ ఒక స్ట్రాంగ్ మేల్ ఆర్ ఫీమేల్ లాగా కనిపిస్తున్నారనమాట. మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా తన కంటికి మీరు కనిపిస్తున్నారు. మీరంతా స్ట్రాంగ్గా తనకు కనిపిస్తే ఒక లయన్ని చూసినట్టుగా చూస్తున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని. ఇంకా తన మనసులో మాట మీతో చెప్పడానికి తనకు ధైర్యం అనేది సాలడం లేదనమాట ఈ పర్సన్కి. సో తను ఇప్పుడు దాకా చాలా లో ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్ అవ్వాలి, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి అనే ఎనర్జీలో తను ఉన్నారండి. చాలా పిరికిగా ఉన్నారు ఈ పర్సన్. అసలు తన మనసులో ఉన్న ఫీలింగ్ మీద చెప్పడానికి తనకు ధైర్యం సరిపోవడం లేదండి. ఓకే, మీరు తన కంటికి ఎలా కనిపిస్తున్నారో చూడండి. ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ లాగా కనిపిస్తున్నారనమాట. మిమ్మల్ని అందుకోవడం చాలా కష్టం అనే ఎనర్జీలో తను ఉన్నారండి మీ పర్సన్. మిమ్మల్ని పొందాలి అంటే రాసి పెట్టి ఉండాలి తనకి అనే ఎనర్జీ కనిపిస్తుంది ఈరోజు మీ పర్సన్లో. మీరు అంత హై పొజిషన్లో ఉండడం వలన లేదా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉండడం వలన ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్ అనేది మీతో చెప్పలేకపోతున్నారండి. ఓకే, కానీ మీ పరంగా తను స్లో మూమెంట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి లేదా మిమ్మల్ని కలవాలి, మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలి, వారి ఇంట్లో వారితో చెప్పాలి అంటే కూడా ఈ పర్సన్ ఇప్పుడే తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఇంత స్ట్రాంగ్ పర్సన్ని ఎదుర్కోవాలి అంటే తనకు ధైర్యం అనేది ఉండాలి కదా. తనకంటే మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ కనిపిస్తున్నారు, మరి అందుకని తను భయపడుతున్నారు. సో తను స్లోగా మూమెంట్ అనేది తీసుకొని మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారండి. కాకపోతే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తారు ఇంకా 2-3 డేస్లోనే అంటే కాదు, కొద్దిగా టైం పడుతుంది. తన మైండ్లో ఇప్పుడిప్పుడే మీ గురించి ఆలోచన అనేది మొదలైందనమాట తన మైండ్లో. ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారంటే ప్రతి క్షణం మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, తనతో హ్యాపీగా ఉండాలి, మీ కిడ్స్తో మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉండాలి అని మీరు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు కదా. అది టెలిపతిక్ మెసేజ్ ద్వారా మీ పర్సన్కి చేరుతుందన్నమాట. సో దానివల్లనే ఈ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ మీ సైడ్ ఆలోచన అనేది మళ్ళిందండి. సో తను ఇప్పుడిప్పుడే ఇంకా మీ గురించి ఆలోచనలు ఈ పర్సన్లో మొదలవుతున్నాయి. కాబట్టి మీ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకుందామా, పాపం వారు బాధపడుతున్నారు కదా అన్నట్టుగా తన మనసులో ఆలోచన అనేది మొదలవుతున్నాయండి ఈ పర్సన్లోకి. మీకు మ్యారేజ్ అయినా లేదా సింగిల్ ఎవరైనా చూస్తూ ఉన్నా మీ పర్సన్ మీ పరంగా ఆలోచిస్తున్నారు. మీ పరంగా తనకు ఆలోచనలు అనేది మొదలవుతున్నాయి. మీ పరంగా తను స్లో మూమెంట్లో వస్తున్నారు, యాక్షన్ తీసుకోబోతున్నారు. కాకపోతే కొద్దిగా టైం పడుతుందండి. ఓకే, ఈ పర్సన్ ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచించారండి. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నా తను మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయ్యి థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి, అక్కడ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్స్తోనే తను
మీ లైఫ్లో నుంచి వెళ్ళినట్టుగా చూపిస్తుంది, కానీ తను అక్కడ ఉండలేకపోతున్నారండి. మళ్ళీ బ్యాక్ మీ దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఈ పర్సన్. అంటే మీతో కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితోనూ కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. తనకు రైట్ పర్సన్ మీరే, తనకు తగిన జోడి మీరే అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ తన లైఫ్లో ఏదో నెగిటివ్ సిచ్యువేషన్ ఉందండి, సో దాని నుంచి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. మేబీ తన లైఫ్లో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఎవరైనా తనని ఆపడం, ఒక డామినేట్ పర్సన్, ఒక లేడీ పర్సన్ వలన కొంతమందికి అయితే వారి మదర్, సిస్టర్స్, ఒక లేడీ ఫ్రెండ్ వారే ఉండాలి. కొంతమందికి వారి ఫాదర్, మీ పర్సన్ కంటే ఏజ్లో పెద్ద ఉన్న వారి బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, అలాంటి వారు ఎవరో తనని ఆపుతున్నారనమాట. సో ఈ పర్సన్ అక్కడి నుంచి మూవ్ అని మీ దగ్గరకు వచ్చి న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారండి. ఓకే, ఖచ్చితంగా మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది, దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఈ పర్సన్ వారందరినీ ఎదిరించి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు కదా. ఒక మెచ్యూర్ పర్సన్ లాగా వస్తున్నారా అంటే మళ్ళీ లేదు, మళ్ళీ మళ్ళీ ఇన్మెచ్యూర్ తనంతోనే వస్తున్నారండి. పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి, లేదా సింగిల్ అయితే మీకు ప్రపోజ్ చేయాలి, వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అంటే మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేది కూడా చూపిస్తుందండి. ఓకే, దానివలన మీరైనా బాధపడవచ్చు, లేదా ఆ పర్సన్ అయినా బాధపడవచ్చు. ఇద్దరికైతే న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుందండి, ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అవుతుంది. కాకపోతే ఈ పర్సన్ ఇన్మెచ్యూర్ తనం వల్ల మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో మీరు మీ పర్సన్ ఏదో మాట అనుకోవడము, దానివలన మళ్ళీ మీరు డిస్టర్బ్ అయిపోవడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఓకే, తను మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఇంకా తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనే ఆలోచనలో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. ఓకేనా, కెరియర్ పరంగా ఈ పర్సన్ చాలా కష్టపడుతున్నారండి. ఎంత కష్టపడుతున్నారంటే తన పని తనే చేసుకోవాలి, పక్కవారి పని కూడా తనే చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ వారి మదర్ ఫాదర్కి తను ఒకరే సన్ కానీ లేదా ఒకరే డాటర్ అయితే వారి ఫ్యామిలీ అందరినీ తనే పోషించుకోవాలండి. తన మీద చాలా బరువు బాధ్యతలు అనేది ఉన్నాయి. తను ఏది తెలుసుకోలేకపోతున్నారు. తనకి వారి ఫ్యామిలీ కావాలి, ఇటు మీరు కావాలి. తను ఎవరిని వదులుకోలేకపోతున్నారండి. ఇటు మీరు కావాలి, అటు వారి ఫ్యామిలీ కావాలన్నమాట. తనకి మీతో మ్యారేజ్కి వారి ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు, కానీ మీరు తనకు కావాలి. తను ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. తను కెరీర్ పరంగా సఫర్ అవుతున్నారు, వారి ఫ్యామిలీ పరంగా సఫర్ అవుతున్నారు, మీ పరంగా సఫర్ అవుతున్నారు. చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్. ఓకే, ఇక్కడ తను స్టక్ అయిపోయారనమాట. ఇక్కడ తన ఫ్యామిలీ, తన కెరియర్, మీరు అన్ని విధాల ఈ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. తను అలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఫ్యామిలీ ఉంది, అక్కడ కెరియర్ ఉంది, ఇక్కడ మీరున్నారు, ఇక్కడ మీరు అండ్ అక్కడ సొసైటీ. సో తను అన్నీ ఆలోచించి తను స్టక్ ఎనర్జీలో ఉండిపోతున్నారనమాట. దూరం నుంచి తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు అంటే తను ఫేక్ అకౌంట్ నుంచి కూడా తను మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. ఓకేనా, ఫేక్ అకౌంట్ నుంచి తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మిమ్మల్ని తను గమనిస్తున్నారండి. ఓకే, తను ఫేక్ అకౌంట్ నుంచి మిమ్మల్ని గమనిస్తున్నారు కదా. సో మీ యాటిట్యూడ్, మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం, అవన్నీ ఈ పర్సన్ గమనిస్తున్నారు కదా. చాలా బాధపడుతున్నారనమాట. అంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా తనకు కనిపిస్తున్నారు, తనని చేసేయడం లేదు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఈ పర్సన్ ఇన్మెచ్యూర్ తన మీకు తెలుసు కదా, కాబట్టి తన మీద మీరు అంత ఫోకస్ చేయడం లేదనమాట. తనని చేసేయాలి అనే ఆలోచన మీ మైండ్లో మీరు రానివ్వడం లేదు. దానివలన ఈ పర్సన్ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు, తనని మీరు చేసేయడం లేదు కదా, తన వెంట మీరు పడడం లేదు, ఇంకా తను వస్తే పోతే పోనీ అని వదిలేశారు కదా. అందుకని ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. మీరు దూరంగా ఉంటే తను తట్టుకోలేరండి.
మీరు తనని ఎప్పుడు చేస్తూ ఉండాలి, మీ ఎనర్జీ తనకి ఎప్పుడు ఇస్తూ ఉండాలి. అప్పుడు తను చాలా స్ట్రాంగ్గా తయారవుతారనమాట, మీతో ఆడుకుంటారనమాట. ఇప్పుడు మీ ఎనర్జీ మీరు తనకి ఇవ్వడం లేదు, మీరే చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు, ఒక పులిలాగా ఒక సింహంలాగా మీరు తయారైపోయారనమాట. ఓకే, దాని వలన ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు, చాలా ఎమోషనల్ అయిపోతున్నారండి. ఓకే, ఇక్కడ తను మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచనలో ఉన్నారు. మీ ఇద్దరికి ఖచ్చితంగా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. ఓకేనా, కొంతమందికి అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు మీ ఇద్దరికి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది చూపిస్తుందండి. ఓకేనా, కొంతమంది వైపు హస్బెండే చూస్తున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది ఎనర్జీలో. ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది అయితే వచ్చేది చూపిస్తుందండి. ఓకే, మీ లైఫ్లో ఈరోజు మీ ప్రపంచమే మారబోతుందండి. చాలామందికి ఇక్కడ ఇంకా ఇప్పటిదాకా ఏదో సిచ్యువేషన్స్ ఇంకా అంత గందరగోళం మీ మధ్యలో ఉంది అంటే అదంతా ఇప్పుడు క్లియర్ అయిపోతుందండి. ఖచ్చితంగా మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో అంటే అవన్నీ క్లియర్ అయిపోతుంది, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. ఓకే, ఈ పర్సన్ తన చుట్టూ నెగటివ్ సిచ్యువేషన్ ఉన్నా, అంత గందరగోళం ఉన్నా, అవన్నీ తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉంటే అవన్నీ తను కట్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ ఇద్దరికి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎందుకు వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది అంటే ఇక్కడ ఈ పర్సన్ మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీరైనా మనీ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ అయినా మీకు మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటే తను దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారు. మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది. న్యూ బిగినింగ్ అయిన తర్వాత ఈ పర్సన్కి మీకు మధ్యలో ఏదైనా మనీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అయినా కూడా దాని గురించి ఆలోచించే విధానం కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అయినా కూడా మీరు ఏదో లోన్లీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఈ పర్సన్ ఎన్నిచతనం వలన ఇంకా ఒకవేళ న్యూ బిగినింగ్ అయినా మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారో ఏమో అనే ఆలోచనలోనే మీరు ఉంటారండి. తనతో మీకు న్యూ బిగినింగ్ అయినా మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, తను ఎప్పుడు వెళ్ళిపోతారేమో, మళ్ళీ ఏ విధంగా మీ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందో ఏమో అనే భయంలోనే మీరు ఉంటారనమాట. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన ఫీమేల్ ఎవరైనా చూస్తున్నారు అంటే మీరు కిడ్స్ పరంగా అయితే గుడ్ న్యూస్ వినేది చూపిస్తుందండి. సో అతి త్వరలోనే మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు. ఓకేనా, ఇంకా మీకు కిడ్స్ లేదు, దాని గురించి చాలా బాధపడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా మీకు కిడ్స్ పరంగా గుడ్ న్యూస్ అయితే వినేది చూపిస్తుందండి. మీరిద్దరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, మీరు ఒక ఎంప్రెస్ అయితే మీ పర్సన్ ఒక ఎంపరర్ అనమాట. మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎనర్జీ బాగా వచ్చింది ఈరోజు. మీ ఇద్దరి మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉందండి. మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ ఈ పర్సన్ మీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు దాకా ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లోనే పెట్టారు అనుకుంటే తను సడన్గా మీ నెంబర్ని అన్బ్లాక్ చేసేది చూపిస్తుంది. అండ్ ఇంకా మీరు అనుకునే విధంగా ఏ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందండి. ఓకే, మెసేజ్ కంటే కాలే వస్తుంది అని నేను 100% చెప్పగలను. ఓకే, 8 hours 8 days లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. తను అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వచ్చేదైతే చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటారంటే మీతో న్యూ బిగినింగ్ అయిన తర్వాత తన ముఖంలో సంతోషం చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నారో. మీరు కూడా అలాగే ఉండబోతున్నారండి. ఓకే ఓకే మరి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తామా ఈరోజు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ సూపర్ అండి. ఈరోజు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చాలా బాగుంది.
పాస్ట్లో ఈ పర్సన్ జీవితం ఎలా ఉండింది అంటే తన జీవితంలో ఏదైతే లేదో దాని గురించి తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. తన దగ్గర ప్రేమ ఉంది, తనకు ప్రేమ పంచేవారు ఉన్నారు పాస్ట్లో, తన దగ్గర డబ్బు ఉంది, తన దగ్గర వర్కర్స్ ఉన్నారు, తను అన్ని విధాలుగా హ్యాపీగానే ఉన్నారు. కానీ తనకి ఏదో కావాలి, తన జీవితం అలా ఉండిందనమాట. ఓకే, ప్రజెంట్లో రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు ఈ పర్సన్. ఎందుకు జగిల్ అవుతున్నారు అంటే ఇందాక నేను తన ఫీలింగ్స్లో కూడా చెప్పాను. తన కెరియర్, మీరు, వారి ఫ్యామిలీ, సొసైటీ అన్నిటి మధ్యలో తను జగిల్ అవుతున్నారనమాట. ఓకే, అండ్ ఫ్యూచర్ వచ్చేసి ఎవరి మీదో చాలా కోపంగా ఉన్నారండి పర్సన్. ఎవరి మీదో అంటే తనని మీ దగ్గరికి ఎవరైతే రాకుండా ఆపారో వారి మీద చాలా కోపంగా ఉండేటట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అంటే మ్యారేజ్ కార్డ్ అనమాట. ఫ్యూచర్లో మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వబోతుంది, వారికి 2 కిడ్స్ కూడా ఉండబోతుందండి. ఓకే, ఒకవేళ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు, మీ కిడ్స్ ఉన్నారు అంటే మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారండి. మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకేనా, అండ్ మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది అంటే మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్లో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయండి. సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయన్నమాట. అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి. వారితోనే మీకు మ్యారేజ్ అనేది జరగబోతుందన్నమాట. ఓకేనా, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చాలా బాగున్నాయి కార్డ్స్. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాము. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు ఈరోజు ఒక కింగ్ లాగా ఉంటారండి, ఒక బాస్ కేడర్లో ఉంటారనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీ టీమ్ ఫ్లేమ్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటారండి, చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎవరి మీద చాలా అబ్సెసివ్ ఉన్నారండి. ఎవరో ఒక పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. ఆ పర్సన్కి మీరు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. ఓకే, అండ్ సింహరాశి వారు మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. అండ్ కన్యా రాశి వారు ఎవరిను స్పై చేస్తూ ఉంటారండి మీరు ఈరోజు. అండ్ తులారాశి వారు మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్, మెసేజ్ వస్తుందండి. ఏదైనా విషయంలో మీరు గుడ్ న్యూస్ అయితే వింటారండి వృశ్చిక రాశి వారు. ఓకే, అండ్ ధనురాశి వారు మీరు మీ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, తనకి ఏదైనా సర్ప్రైజ్ చేయాలి అని ఆలోచనలో ఉన్నారు. ఓకే, అండ్ మకర రాశి వారు ఈరోజు మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. అండ్ మీ ఫ్యామిలీ పరంగానే మీరు ఆ ప్రేమను పొందాలి అంటే మీ ఫ్యామిలీ మీతో చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. ఓకేనా, అండ్ కుంభరాశి వారు మీరు ఈరోజు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి, కాకపోతే ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీ పర్సన్ దగ్గర నుంచి అయితే మీకు 8 అవర్స్ 8 డేస్ లోపల మీ ఇద్దరికి రీయూనియన్ అయితే జరుగుతుంది. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఈ పర్సన్ ఫీలింగ్స్ ఈరోజు చాలా బాగున్నాయి మీ పరంగా. అండ్ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది. ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజెస్ అని మీకు రెజనేట్ అయింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే 9505752242 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.